ఫ్రెండ్స్, ఈ పిల్లవాడికి ఒక్క అద్భుతమైన గుడ్డు దొరుకుతుంది. ఆసక్తితో కొంచెం తెరిచి చూస్తుంటాడు. అందులోంచి నీలి కాంతి మెరిసిపోతా ఉంటుంది. పూర్తిగా తెరవబోతే అమ్మ పిలిచింది అని వచ్చి చూసేసరికి గదిలో ఖాళీ పొట్టు మాత్రమే పడి ఉంటుంది. ఏదో చిలిపి చిలిపి చిలక మాదిరి సౌండ్ వస్తా ఉంటుంది. ఒక గాజు బుడ్డి కూడా పగిలిపోయి ఉంటుంది. సావకాశంగా ముందుకు నడిచి పొదలు తోలేస్తే అక్కడ ఒక చిన్ని డైనోసార్ కనిపించింది. మన పోరగాడు చెయ్యి చాచాడు. మొదట అది దడ పుట్టించేస్తుంది. ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు కోసి ఇస్తుంటాడు. ఈసారి డైనో భయపడలేదు. ఆ చిన్నోడు చాలా ఆకలితో ఉంటాడు. అన్నీ తినేసింది. కానీ కొంచెం అస్వస్థతగా కనిపించింది. మనోడు ఒక బకెట్ నీళ్లు పెట్టాడు. డైనో గుబుక్కున తాగేసి మళ్లీ ఫుల్ సంతోషంగా స్పృహలోకి వచ్చేస్తుంది. రాత్రి ఒక్కసారిగా ఒక అరుపు వినిపించింది. గబగబా గదిలోకి పరిగెత్తేసరికి ఆ చిన్న డైనో మన పోరగాడి చెల్లెలి మంచం మీద ఆడుకుంటా ఉంటుంది. దగ్గరికి వెళ్లి తట్టాడు. డైనో బొంబలు మంచి పిల్లాడిలా ఒదిగిపోతుంది. చెల్లెలు కూడా భయపడలేదు. నీ రహస్యం నా దగ్గర సేఫ్ బాబు అని వాగ్దానం చేస్తుంది. అలా బాత్రూమ్ లోనే దాచేసి రోజూ తినిపిస్తూ ఉండేవాడు. ఒక రోజు చెల్లెలు అన్నయ్యారా ఇటురా అని గట్టిగా పిలుస్తుంది. దీనికి డోర్ లాక్ చేయడం మర్చిపోయింది. చిన్న డైనో జారుకుంటూ బయటకి వచ్చేస్తుంది. ఇంటి కుక్కతో నేరుగా ఘీ కొట్టుకుంది. కుక్క బోబో అని అరుస్తూ ఉంటుంది. డైనో భయంతో మెట్ల మీద నుంచి జిల్లుక్కున పడిపోయి బయటకి పరుగు పెడుతుంది. కుక్క వెనకాలే దాని వెంట పడుతుంది. కానీ డైనో తెలివిగా గార్డెన్ లో ఒక స్టాచ్యూ లాగా నిశ్చలంగా నిలబడిపోయింది. కుక్క మోసపోయి ఎటో వెళ్లిపోయింది. డైనో వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక చిన్న కొలను ఉంటుంది. అందులో ఎంతో రుచికరమైన ప్లాంట్స్, చేపలు, రకరకాల ఆహారం. సంతోషంతో గబుక్కున దూకేసి జమక్కున తినేస్తుంది. మరుసటి రోజు మన పోరగాడు వచ్చి చూసేసరికి ఆ చిన్నోడు పదింతలు పెద్దగా ఎదిగిపోయింది. ఇప్పుడు ఇంట్లో దాచడం అసాధ్యం అయిపోయింది. చివరికి తన బాబాయ్ దగ్గరికి వెళ్లి బాబాయ్ హెల్ప్ రా, దీన్ని సముద్రంలో వదిలేయాలి అంటాడు. కానీ ఈ అబ్బాయికి దాన్ని వదలడం ఇష్టం లేదు. బాబాయ్ ఆహారం చూపిస్తూ లేక్ లోపలికి తోలేడు. డైనో ఒక్క గట్టి అరుపు వస్తుంది. బాధతో బై బై బాబు అన్నట్టు ఉంది అరుపు. కొద్దిసేపటికి లేక్ నీళ్లలోంచి ఒక్క భయంకరమైన పెద్ద నాలుక బయటకి వస్తుంది. ఏదో రాక్షసం ఉన్నట్టు. కానీ మన పోరగాడు భయపడలేదురే. ఎందుకంటే అది ఇప్పుడు అతని బెస్ట్ ఫ్రెండ్ కదా. ధైర్యంగా ఆ రాక్షసం వీపు మీద ఒక జంప్ చేసి ఎక్కేసి ఇద్దరూ నీళ్లలో గల్లంతే ఎప్పటిలాగే ఆనందంగా ఆడుకోవడం మొదలు పెడుతుంటారు.